హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మిరాయి సినిమా రిలీజ్ అయి థియేటర్లోకి వచ్చి 4 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే కిష్కింధపురి సినిమా కూడా 4 రోజులని కంప్లీట్ చేసుకోబోతుంది. మరి రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మరి రెండు సినిమాకి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కింధపురి మూవీకి సంబంధించి 4 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాని నెక్స్ట్ వీక్ నుంచి హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో బేసిక్గా ఇది ఒక హర్రర్ జానర్ మూవీ కాబట్టి హర్రర్ జానర్ మూవీస్ని నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి మొదటి 4 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,61 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే మూడో రోజు నిన్న ఆదివారం హాలిడే కాబట్టి 3,27 లక్షల రూపాయలు సినిమా వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మండే వర్కింగ్ డే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి దాదాపుగా ఈ సినిమా ఈ రోజు 1,85 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,73 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12,87 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా విదేశాల నుంచి అంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 3,19 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కింధపురి సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16,06 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ కు ముందే సినిమా హక్కులను 35 కోట్ల రూపాయలకు అమ్మి ఆల్రెడీ నిర్మాత 5 కోట్ల లాభాల్లో ఉన్నాడు. సినిమా మొదటి 4 రోజుల్లో 16 కోట్ల వరకు వసూలు చేసింది. అలాగే నెక్స్ట్ వీక్ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా 30 నుంచి 50 కోట్ల మధ్య ఈజీగా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో తేజ సజ్జా మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అటు మన తెలుగు స్టేట్స్ లోనే కాకుండా నార్త్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అద్భుతంగా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 28,63 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే నిన్న సండే హాలిడే కాబట్టి అలాగే సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది కాబట్టి తెలుగు స్టేట్స్తో పాటు నార్త్ స్టేట్లో కూడా కలెక్షన్స్ మంచిగా రావడం జరిగింది. ఈ సినిమా నిన్నటి రోజున దాదాపుగా 17,58 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 7,25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. బేసిక్గా వర్కింగ్ డేలో 7 కోట్ల రూపాయలు ఒక మంచి హోల్డ్ని పట్టుకుంది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో 250 నుంచి 300 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి 53,46 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 64,15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మొదటి 4 రోజుల్లో 23,36 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు అలాగే శ్రేయా శరణ్ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీ. అలాగే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ప్రభాస్ గారు ఇవ్వడం జరిగింది. ఎండింగ్ లో రానా గారి క్యామియో ఉంది. సో అలాంటి మిరాయి సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 87,51 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 56 కోట్ల రూపాయలని హక్కుల ద్వారా సంపాదించుకోవడం జరిగింది. అలాగే సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపుగా 87 కోట్లకు పైగా బడ్జెట్ ని మించి వసూలు చేసింది కాబట్టి సినిమా ఆంగ్లంలో ఈజీగా ఇదే రేంజ్ లో కంటిన్యూ అయితే 250 నుంచి 300 కోట్ల మధ్యలో వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా ఇదనమాట మిరాయి మూవీకి సంబంధించి 4 డేస్ కలెక్షన్. అలాగే కిష్కింధపురి మూవీకి సంబంధించి 4 డేస్ కలెక్షన్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.